అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు. నాతో పాటు మాధురి కూడా వచ్చారు. దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు 4 వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని, స్వామివారి రథాలు ముందుగా ఒక 2 hours ముందు వెళ్లి ఒక ప్రదక్షిణ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్లటం జరిగింది. నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది. జనాలు, కోలాహలం, అందరూ భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్తర మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళారా ఆ రథాల్ని స్వామివారి మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతిలో నేనొచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం. కానీ అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు. నాతో పాటు మాధురి కూడా వచ్చారు. దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు 4 వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని, స్వామివారి రథాలు ముందుగా ఒక 2 hours ముందు వెళ్లి ఒక ప్రదక్షిణ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్లటం జరిగింది. నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది. జనాలు, కోలాహలం, అందరూ భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్తర మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళారా ఆ రథాల్ని స్వామివారి మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతిలో నేనొచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం. కానీ అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు. నాతో పాటు మాధురి కూడా వచ్చారు. దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు 4 వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని, స్వామివారి రథాలు ముందుగా ఒక 2 hours ముందు వెళ్లి ఒక ప్రదక్షిణ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్లటం జరిగింది. నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది. జనాలు, కోలాహలం, అందరూ భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్తర మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళారా ఆ రథాల్ని స్వామివారి మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతిలో నేనొచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం. కానీ